జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వార్డు కౌన్సిలర్ల బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించిన గద్వాల మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆంజనేయ గౌడ్ దేశంలో నడుస్తున్న రాజకీయం ఒకటైతే గద్వాలలో నడుస్తున్న రాజకీయం మరొకటి అని, గద్వాలలో కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని, కృష్ణమోహన్ రెడ్డి భరత సింహారెడ్డి నిలబెడుతున్న అభ్యర్థుల ఆశలు గల్లంతు అవ్వబోతున్నాయని స్పష్టం చేశారు. మొదటి విడత అభ్యర్థులను జాబితాని 2 జనరల్ మహిళ కర్నూలు దివ్య, 5 జనరల్ చిన్న సంటెన్న, 8 బీసీ మహిళ జయమ్మ, 10 జనరల్ మహిళ చాంద్బి, 12 జనరల్ మహిళ లత, 14 జనరల్ రాజ్ కుమార్, 16 జనరల్ మహిళ జి శశిరేఖ, 24 జనరల్ రియాజ్, 27 ఎస్టీ విజయలక్ష్మి, 28 జనరల్ కళావతి, 29 బీసీ జనరల్ శ్రీనివాస్ రెడ్డి, 30 బీసీ జనరల్ విజయ్ కుమార్, 31 ఎస్సీ మహిళ ప్రభావతి, 32 జనరల్ మహిళ రేణుక, 33 బీసీ మహిళ శ్వేత, 36 జనరల్ మహిళ సునీత, 37 బీసీ మహిళ మంజుల రాణిలను ప్రకటించారు. ధైర్యంగా మొదటి జాబితా విడుదల చేసినామంటేనే అభ్యర్థులు ఏ పార్టీకి ఉన్నారో, రేపు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కొట్టుకుంటున్నారు, వాళ్ళు బీజేపీ పార్టీకి అభ్యర్థులు దొరకట్లేదు. సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్న వాళ్ళు తనలాడుతున్నారు. వాళ్ళకి అభ్యర్థులు లేకనే మా అభ్యర్థులు ఒక ఆయన్ని బలవంతంగా తీసుకుపోయి బెదిరింపులకు పాల్పడి, ఇంటెలిజెన్స్ పోలీసులతో బెదిరింపులకు పాల్పడి ఒక అభ్యర్థిని మాకు గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక కౌన్సిలర్ను, మాజీ కౌన్సిలర్ను మంచి పేరు ఉన్నామని బెదిరింపులకు పాల్పడి తండ్రి మీద, కుటుంబం మీద ఒత్తిడి తెచ్చి తీసుకుపోయి బలవంతంగా జైన్ చేసుకున్నారు. వాళ్ళ అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టారు, మేము కాదు. మాకు ఒక్కొక్క వార్డులో 10 మంది పోటీ పడుతూ ఉన్నారు బలమైన. మేము తలల బద్దలు కొట్టుకుంటున్నాం, వాళ్ళని కన్విన్స్ చేయలేక. కాబట్టి బలమైన అభ్యర్థులు భారీ పోటీ బీఆర్ఎస్లో ఉంది. వాళ్ళ అభ్యర్థులు లేక వాళ్ళు కొట్టుకుంటున్నారు.